Hello all, welcome back to our channel. So students, in this video, as many of the students were requested for the fund flow statement analysis explanation, in this video I will clearly explain about the fund flow statement. By watching this video, any type of question you can attempt in your final examination. So in fund flow statement you will need to prepare 3 accounts ma. So the first account aim prepare cheyali ante changes in working capital. Second one is adjusted P&L account, that is profit and loss account, and the third one is fund from operations. So these 3 accounts you need to do for every question. Fund flow nunchi ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ 3 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ, ఈ 3 అకౌంట్స్ అనేది కంపల్సరీగా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ changes in working capital cheyali anante first we need to concentrate on current assets and current liabilities. So vaadu ichina question lo current assets ni current asset liabilities ni separate ga cheskoni, if current asset is increasing we need to write it in the increase column, if current asset decrease aithe decrease column lo raaskovali. ఒకవేళ కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, డిక్రీజ్ దాంట్లో వేసుకోవాలి, డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ దాంట్లో వేసుకోవాలి. ఇది మీరు అర్థం చేసుకుంటేనే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మీకు అర్థమవుతుంది. కరెంట్ అసెట్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ కాలంలో, డిక్రీజ్ అయితే డిక్రీజ్ కాలంలో. ఇక్కడ లయబిలిటీ సైడ్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్లో, డిక్రీజ్ అయితే ఇంక్రీజ్లో. దిస్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. Then only we can do changes in working capital. Next, what we are having ma, adjusted P&L account. You are having adjusted P&L account cheyali ante you need to look into the reserves P&L account, liability side reserves anna, profit and loss account anna adi manam cheyali, adi manam adjusted P&L account lo cheyali. Last account is fund from operation. To do fund from operations, we will have sources and application. Sources side ఏమొస్తుంది, అప్లికేషన్ సైడ్ ఏమొస్తుంది అనేది మీకు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్సెస్ అండ్ ఫండ్స్, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది ఉంది అండ్ అప్లికేషన్స్ అనేది కూడా ఉంది. కాబట్టి ఒక్క నిమిషం. ఓకే, ఐ థింక్ ఇట్స్ విజిబుల్ టు యూ ఆల్. సో సోర్సెస్ సైడ్ ఏమేమి వస్తుందంటే, మనం అడ్జస్టెడ్ P&L అకౌంట్ చేస్తే మనకి ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తుంది. దట్ ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ వీ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ద సోర్సెస్ సైడ్. నెక్స్ట్ యూ ఆర్ హ్యావింగ్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ఏమైనా ఇష్యూ అయితే, డిబెంచర్స్ ఏమైనా ఇష్యూ అయితే, లాంగ్ టర్మ్ లోన్స్ ఏమైనా ఇంక్రీజ్ అయితే, ఓకే. సో ఇట్లాంటి ఏమైనా నేమ్స్ వచ్చినాయి అన్నీ ఉంటే ఇక్కడ రాసుకోవాలి. మనం వర్కింగ్ క్యాపిటల్ చేసేటప్పుడు నెట్ ఇంక్రీజ్ ఆర్ నెట్ డిక్రీజ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నెట్ డిక్రీజ్ వచ్చిందనుకో సోర్సెస్ సైడ్, నెట్ ఇంక్రీజ్ వచ్చిందనుకో ఇక్కడ, రిడెంప్షన్స్ అన్నీ ఇక్కడ, రిడెంప్షన్స్ రీపేమెంట్ ఇన్ని ఇక్కడ ఉంటాయి, రిసిప్ట్స్ ఇష్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమో ఇక్కడ, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమో ఇక్కడ. సో ఇవన్నీ మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటేనే మీరు ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ ఇట్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో నౌ వీ విల్ డిస్కస్ వన్ క్వశ్చన్ సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19, ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి అడిగారు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అ షెడ్యూల్ ఆఫ్ ది ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చేసేసాను అన్నారు. లయబిలిటీస్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చిండు, అసెట్స్ ఇచ్చిండు, అమౌంట్స్ ఇచ్చిండు, లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది. ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ మనం ఏం చేయమన్నా, ఫస్ట్ అకౌంట్ వీ నీడ్ టు డూ ఇట్, ఫస్ట్ వీ నీడ్ టు డూ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. టు డూ వర్కింగ్ క్యాపిటల్ వీ నీడ్ టు చెక్ అవుట్ వాట్ ఈస్ కరెంట్ అసెట్స్, వాట్ ఈస్ కరెంట్ లయబిలిటీస్. క్యాష్ ఈజ్ ఎ కరెంట్ అసెట్స్, డెటార్స్ ఈజ్ ఎ కరెంట్ అసెట్, స్టాక్ ఈజ్ ఎ కరెంట్ అసెట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఈజ్ ఎ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ తీసుకోవద్దు వర్కింగ్ క్యాపిటల్లో. అండ్ ఇక్కడికి వచ్చేసేయండి, అంటే ఫర్నిచర్ కూడా ఫిక్స్డ్ అసెట్ కాబట్టి తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు షేర్ క్యాపిటల్ ఈజ్ నాట్ ఎ కరెంట్ లయబిలిటీ, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇక్కడికి రాదు. టోటల్ మీన్స్ ట్రేడ్ క్రెడిటార్స్ అంటే కరెంట్ లయబిలిటీ కదా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే కరెంట్ లయబిలిటీ కదా, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఆల్సో అ కరెంట్ లయబిలిటీ. సో జస్ట్ మనకి వర్కింగ్ క్యాపిటల్ ప్రొఫార్మా ఎలా ఉంటుందంటే, పర్టికులర్స్, లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ అమౌంట్, ఇంక్రీజ్ కాలం, డిక్రీజ్ కాలం.
ఫస్ట్ కరెంట్ అసెట్స్ చూడు. క్యాష్ ప్రీవియస్ ఇయర్ 15,000 ఉంది, ఈ ఇయర్ 20,000 అయింది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ కాలంలో వేసుకోండి అని చెప్పాను. ఓకే, కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ కాలంలో వేసుకోవాలి. సేమ్ అలాగే డెటార్స్ కూడా. డెటార్స్ లాస్ట్ ఇయర్ 30,000 ఉంది, ఈ ఇయర్ 28,000 ఉంది. అంటే ఏమైంది? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే డిక్రీజ్ కాలంలో వేసుకోవాలి. గాట్ ఇట్. నెక్స్ట్ స్టాక్ కంపేర్ టు ది లాస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 17,000 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ కాలంలో. సో టోటల్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఇక్కడ 1 lakh వచ్చింది, ఇక్కడ 1,20,000 వచ్చింది. ఇవన్నీ యాడ్ చేసుకుంటే సేమ్ లైక్ కరెంట్ అసెట్స్ కూడా, కరెంట్ లయబిలిటీస్ కూడా. ట్రేడ్ క్రెడిటర్స్ ఎంత ఉంది? 42,000 ఉంది, 39,000 ఉంది. ఏమైంది? డిక్రీజ్ అయింది. కరెంట్ లయబిలిటీ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ కాలంలో వేసుకోమని చెప్పిన. ఎంత డిక్రీజ్ అయింది? 3,000. ఆ 3,000 అనేది ఇంక్రీజ్ కాలంలో వేసుకున్నాము. గాట్ ఇట్. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఏమైంది? ఈ ఇయర్ డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే ఎక్కడ వేసుకోమన్నా? ఇంక్రీజ్లో వేసుకోమని చెప్పాను. అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఎక్కడ వేసుకోవాలి? డిక్రీజ్లో వేసుకోవాలి. ఎంత డిక్రీజ్ అయిందో అది ఇక్కడ వేసుకున్నాం. గాట్ ఇట్. అట్లా చేయాలన్నమాట. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంది? A - B అంటే అసెట్స్లకేని లయబిలిటీస్ -A. 1 lakhలకేని 82,000 తీసేస్తే 18,000, 1,20,000లకేని 70,000 తీసేస్తే 50,000. ఓకే, లాస్ట్ ఇయర్ 18,000 ఉంది, ఈ ఇయర్ 50,000 అయింది. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని రాయాలి. ఎంత ఇంక్రీజ్ అయింది? 32,000 ఇంక్రీజ్ అయింది. ఆ 32,000 ఇక్కడ మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. గాట్ ఇట్. సో ఇక్కడ 50,000 అయింది, ఇక్కడ కూడా 50,000 అయింది. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 35,000 వచ్చిందివా. సో ఇక్కడ ఏమున్నాయి? జస్ట్ 3,000 ఉంది. ఓకేనా. సో 35,000లకి 3,000 తీసేస్తే రిమైనింగ్ ఎంత? 32,000 కదా. ఆ 32,000 కూడా ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మనం. ఈ 32,000 ఇక్కడ వచ్చే 32,000 మీకు ఆన్సర్ సేమ్ వచ్చింది అనుకోండి, మీరు చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కరెక్ట్గా చేస్తున్నారని అర్థం. సో ఇక్కడ ఒక అమౌంట్, ఇక్కడ ఒక అమౌంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కాదు, ఎక్కడ తక్కువ అయితే అక్కడ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారని అర్థము. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంతే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా నేర్చుకోండి. సో చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, 3 అకౌంట్స్ మీరు ఎగ్జామ్లో రాసి క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోతే 2 or 3 మార్క్స్ పోతుంది, కానీ రిమైనింగ్ 8 or 9 మార్క్స్ ఇవన్నీ మీరు డ్రా చేసినారా, కరెక్ట్గా పోస్టింగ్స్ చేసినారా అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో అవి ఏ వెళ్ళకి వస్తాయో చూసుకోండి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ యూఆర్ హ్యావింగ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చేయాలి కన్నా ముందు మీరేం చేయాలి? అడ్జస్టెడ్ P&L అకౌంట్ చేయాలి. అడ్జస్టెడ్ P&L అకౌంట్ అంటే ఏం చేసుకోమన్నా? లయబిలిటీ సైడ్ P&L అకౌంట్ అన్నా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్న ఒకటే కదా. మనకి క్వశ్చన్లో P&L రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఇచ్చాడు? ఓపెనింగ్ 50,000 ఇచ్చాడు, క్లోజింగ్ ఎంత ఇచ్చినాడు? 60,000 ఇచ్చినాడు. సో ఇదేమో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇదేమో క్లోజింగ్ బ్యాలెన్స్. 60,000లకి 50,000 తీసేసి రిమైనింగ్ ఎంత? 10,000. దాన్నే ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటాము. ఇక్కడ క్రెడిట్ అయినప్పుడు ఈ ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అది తీసుకుపోయి ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ సోర్స్ సైడ్ వేసుకోవాలి కంపల్సరీగా. గాట్ ఇట్. నెక్స్ట్ మనకి చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసినప్పుడు నెట్ ఇంక్రీజ్ అయినా నెట్ డిక్రీజ్ అయినా వచ్చింది. సో నెట్ ఇంక్రీజ్ అయితేనేమో అప్లికేషన్ సైడ్ వేసుకోవాలి, నెట్ డిక్రీజ్ వచ్చింది అనుకోండి సోర్స్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంక్రీజ్ వచ్చింది కాబట్టి ఎంత ఇంక్రీజ్ వచ్చింది? 32,000. ఆ 32,000 ఇక్కడ వేసుకున్నాం కదా. సో ఇక్కడ 10,000 అయిపోయింది, ఇక్కడ 32,000 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళండి. క్వశ్చన్లో మీకు ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా. ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ అయినాయా సేల్స్ అయినాయా చూసుకోవాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ లాస్ట్ ఇయర్ 80,000 ఉండే, ఈ ఇయర్ 1 lakh అయింది. అంటే ల్యాండ్ వాల్యూ అనేది పెరిగింది. సో ఎంత పెరిగింది? 20,000 అయింది. సో పెరిగింది ఇన్ ద సెన్స్ మీరు పర్చేజ్ చేసినారని అర్థము. ఏవైనా ఫిక్స్డ్ అసెట్స్ మీరు పర్చేజ్ చేసినారు అని అంటే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో సో అప్లికేషన్ సైడ్ వేయాలి. పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 20,000. ఓకే. నెక్స్ట్ ఫర్నిచర్ ఏమైంది? ఫర్నిచర్ లాస్ట్ ఇయర్ 15,000 ఉండే, దిస్ ఇయర్ 10,000 అయింది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? అంటే డిక్రీజ్ అయింది. అంటే మీరు ఏం చేసినారు? సేల్స్ చేసినారు అని అర్థం. ఏదైనా ఫిక్స్డ్ అసెట్ సేల్ చేస్తే దాన్ని మనం సోర్సెస్ సైడ్ వేసుకోవాలి. సేల్ ఆఫ్ ఫర్నిచర్ 5,000. గాట్ ఇట్.
అంటే అసెట్ సైడ్ అన్నీ వేసేసుకున్నాం. కరెంట్ అసెట్స్ ఏమో ఇక్కడ వేసుకున్నాం, ఫిక్స్డ్ అసెట్స్ ఏమో అప్లికేషన్ సైడ్ వేసుకున్నాం. ఇక్కడికి రండి, వీ హ్యావ్ యూజ్ దిస్ ఇవన్నీ యూజ్ చేసినాం. షేర్ క్యాపిటల్ కాడికి రండి. షేర్ క్యాపిటల్ 63,000 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 1 lakh అయింది. అంటే పెరిగింది. ఎప్పుడైతే క్యాపిటల్ పెరిగిందో దాన్ని మనం ఇష్యూస్ అని అంటాం. ఎంత ఇష్యూ అయింది? డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 37,000. సో దాన్ని మనం ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ 1 lakh ఉండి 63 అయింది అనుకో, ఈ 37,000 ఇక్కడ రాస్తుండే. ఓకేనా? సో షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని మనం ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని చెప్పేసి 37,000 ఇక్కడ రాస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ మీకు టాలీ అవుతుందో అట్లాంటప్పుడే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసినారని అర్థం. ఒకవేళ టాలీ అవ్వకపోతే మీరు ఎక్కడనో తప్పు చేసినారని అర్థం. సో ఇది ఒక బేసిక్ ప్రాబ్లం అనమాట. సో అందుకని ఈ ప్రాబ్లం చెప్పినాను. ఇప్పుడు నెక్స్ట్ స్టాండర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. గాట్ ఇట్ స్టూడెంట్స్? నెక్స్ట్ యు ఆర్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బి లిమిటెడ్. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? ఈక్విటీ, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, డిప్రిసియేషన్ ఫండ్ 6%. ఫస్ట్ మనం ఏం చేయాలి? చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేయాలి. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసేటప్పుడు కరెంట్ అసెట్స్ ఏందో, కరెంట్ లయబిలిటీస్ ఏందో చూసుకోవాలి. కరెంట్ అసెట్స్ ఏంటి? కరెంట్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెంటరీ, డెటార్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్, ఇవన్నీ కరెంట్ అసెట్స్. కరెంట్ లయబిలిటీస్ అంటే క్రెడిటార్స్ ఒక్కటే కరెంట్ లయబిలిటీ. గాట్ ఇట్? సో చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేయండి. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ జస్ట్ నౌ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్ లైక్ దట్ ఓన్లీ యూ విల్ హ్యావ్ అనమాట. సో ఈ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేస్తే మనకి డిక్రీజ్ వచ్చింది. ఎందుకు డిక్రీజ్ అని వచ్చింది? లాస్ట్ ఇయర్ 1,28,250 ఉండే, ఈ ఇయర్ 85,300 ఉంది. అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇయర్ డిక్రీజ్ అయినట్టే కదా, డిక్రీజ్ అయింది. సో దట్స్ వై డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఎంత డిక్రీజ్ అయింది? 42,950. సో ఈ 42,950 ఇక్కడ కూడా మీకు కరెక్ట్గా వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ అన్ని టోటల్ చేస్తే 42,950, ఇక్కడ ఏం లేవు. సో ఇక్కడ కూడా 42,950 వస్తే మీరు చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కరెక్ట్గా చేసినని అర్థం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో మనకి నెట్ ప్రాఫిట్ ఇచ్చిండు, డిప్రిసియేషన్ ఇచ్చిండు, క్యాష్ డివిడెండ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు మనం అడ్జస్టెడ్ P&L అకౌంట్ చేయాలి. అడ్జస్టెడ్ P&L అకౌంట్ చేయాలి కన్నా ముందు మనం ఏం చేయాలంటే ఫిక్స్డ్ అసెట్స్ కాడ మనకి డిప్రిసియేషన్ ఫండ్ అని ఇక్కడ ఇచ్చిండు కదా ఒకటి కొత్తగా. ఈ డిప్రిసియేషన్ ఫండ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలని అంటే డిప్రిసియేషన్ ఫండ్కి చేయాలి. అంటే ఓపెనింగ్ ఎంత ఉంది? ఓపెనింగ్ ఏమో 60,000 ఇచ్చిండు, క్లోజింగ్ ఏమో 40,000 ఇచ్చిండు. ఓకే, ఓపెనింగ్ 60,000, క్లోజింగ్ 40,000. మిడిల్ ఆఫ్ ది ఇయర్ అగైన్ మనకి డిప్రిసియేషన్ కూడా ఉంది కదా. ఈ డిప్రిసియేషన్ ఎప్పుడైనా మనం క్లోజింగ్కి యాడ్ చేసుకోవాలి. ఓపెనింగ్ డిప్రిసియేషన్, క్లోజింగ్ డిప్రిసియేషన్ ఇచ్చి మధ్యలో మన కరెంట్ ఇయర్లో కూడా డిప్రిసియేషన్ ఇస్తే ఆ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎప్పుడైనా మనము క్లోజింగ్ దానికి యాడ్ చేసుకోవాలి. సో ఓపెనింగ్ 60, క్లోజింగ్ 40, రిమైనింగ్ డిప్రిసియేషన్ ఇస్ 10,000. గాట్ ఇట్? సో ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 50 ఉంది, రిమైనింగ్ ఎంతమ్మా? 10,000. దీన్ని మనం అడ్జస్టెడ్ P&L అకౌంట్ అంటాము. సో అడ్జస్టెడ్ P&L అకౌంట్లో ఇక్కడ డెబిట్ అయినప్పుడు అడ్జస్టెడ్ P&L అకౌంట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం కావాలి? క్రెడిట్ కావాలి. సో ఆ 10,000 వేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చేయాలి కదా. ఓపెనింగ్ ఏమో 70,250 ఉంది. అడ్జస్టెడ్ P&L అకౌంట్ చేయాలంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూడాలి. ఓపెనింగ్ ఇంత ఉంది, క్లోజింగ్ ఇంత ఉంది. గాట్ ఇట్? అండ్ ఇన్ ద క్వశ్చన్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చూడండి. ఈ అడ్జస్ట్మెంట్స్లో వాడు ఏమన్నాడు? క్యాష్ డివిడెండ్ డిక్లేర్డ్ అన్నాడు. అంటే క్యాష్ డివిడెంట్ ఏదైతే ఉందో వీడు డిక్లేర్ చేసిన, విచ్ మీన్స్ రీపేమెంట్ చేసినారని అర్థం. సో అట్లాంటి రీపేమెంట్ చేసినారు అన్నప్పుడు ఏం చేయాలంటే 2 times ఎంటర్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో అడ్జస్టెడ్ P&L అకౌంట్లో వేసుకోవాలి, ఇంకొకటి ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో వేసుకోవాలి. అడ్జస్టెడ్ P&L అకౌంట్లో ఎప్పుడైనా క్యాష్ డివిడెండ్ డిక్లేర్డ్ అన్నప్పుడు క్లోజింగ్ దానికి యాడ్ చేసుకోవాలి 12,000. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తే మనకి ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది? 17,050 వచ్చింది. ఈ 17,050 అనేది ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇప్పుడు మీరు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చేయండి. ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది? 1750 వచ్చింది. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, ఇవన్నీ చూసుకోవాలి. ఇష్యూ అయిందా? డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే సోర్స్ సైడ్. ఇంతకుముందు ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇక్కడ వేసుకున్నాం, ఇప్పుడు డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాం. గాట్ ఇట్? అండ్ క్యాష్ డివిడెండ్ ప్లేడ్, రిడెంప్షన్ ఏమైనా అయినది
పేమెంట్ ఏమైనా చేసినామంటే అది అప్లికేషన్ సైడే వేసుకోవాలి. ఆ 12,000 కూడా ఇక్కడ వేసుకున్నాము. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ వేసుకున్నాము. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఎందుకు రిడెంప్షన్ అంటున్నాము, ముందుగానే 50,000 ఉంటుండే, ఇక్కడ 0 అయిపోయింది. ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ కట్టేసినారు అని అర్థము, అందుకని రిడెంప్షన్ ఆ 50,000 కూడా ఇక్కడ వేసేసుకున్నాం. సో టాలీ అయింది. ఈ రిమైనింగ్ అకౌంట్స్ అన్నీ వర్కింగ్ నోట్స్మా, మీకు వర్కింగ్ నోట్స్ చేయాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. బట్ 3 అకౌంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్: వర్కింగ్ క్యాపిటల్, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, P&L అకౌంట్ అండ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. ఈ 3 మాత్రం కంపల్సరీగా మీరు చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూపిస్తాను, ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ ఏ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటున్నాడు, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ కూడా చేయంటున్నాడు. సో ఇక్కడ మనకి డిప్రిసియేషన్ ఇచ్చిండు. A machine was book value 40,000 was sold for 30,000. సో బుక్ వాల్యూ అంటే 40,000 ఉన్న మెషిన్ని 30,000కి అమ్మిండంట. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్తోని చేసేసుకోండి. నెక్స్ట్ మనకి ఫిక్స్డ్ అసెట్స్ కాడ ఓపెనింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంత ఉంది, క్లోజింగ్ ఏమో బ్రాడ్ డౌన్ ఏమో ఇంత, క్యారీ డౌన్ ఏమంటే ఓపెనింగ్ ఫిక్స్డ్ అసెట్స్ 6,10,000, క్లోజింగ్ ఏమో ఇంత. మనం ఏం చేసినాము, మధ్యలో అమౌంట్ని సేల్ చేసినాం కదా, ఎంతకు సేల్ చేసినాము, 30,000కి మెషినరీ సేల్ చేసినాం. ఏదైనా మెషినరీని మీరు సేల్ చేస్తున్నారు అంటే దాన్ని మనం క్లోజింగ్ దానికి యాడ్ చేసుకోవాలి. ఎంతకు సేల్ చేస్తున్నాము, 30,000 చేస్తున్నాం. గాట్ ఇట్. అంటే 40,000కి అమ్మాల్సింది 30,000కి అమ్ముతున్నాం అని అంటే 10,000 ఈజ్ లాస్ ఓన్లీను. ఆ 10,000 కూడా ఇక్కడ వేసుకుంటున్నాము. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఎంత ఇచ్చిండు వాడు, మళ్ళీ 60,000 ఇచ్చిండు కదా, అవన్నీ క్లోజింగ్ దానికి యాడ్ చేసుకొని బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకోవాలి. గాట్ ఇట్. అది 2,10,000 వచ్చింది. అర్థమవుతుందా? సో ఆ 2,10,000ని మనం ఏం చేసుకోవాలి అంటే జస్ట్ మనం పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ కాడ వేసుకోవాలి. ఓకే, ఒకవేళ డిప్రిసియేషన్ ఇచ్చినట్టయితే ఇలా చేయాలని చెప్తున్నాను. గాట్ ఇట్. సో ఈ ఆన్సర్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మోస్ట్లీ 80-90% ఆఫ్ ది ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవుతుంది, బికాజ్ ఈ 3 స్టేట్మెంట్స్ లేనివి మీకు ఇక్కడ ఏం రాదనమాట. సో దీనికి ఇది ఆన్సర్ అండ్ ఇది వచ్చేసి క్వశ్చన్ అనమాట. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను క్లారిఫై అనేది చేస్తాను. రిమైనింగ్ యూనిట్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి జస్ట్ చెక్అవుట్ ఇన్ అవర్ ఛానల్ మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and share with all your friends and groups because this video will be useful for them also. Okay, ఒకవేళ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి because our channel is near to 50k subscribers. Hope we will finish 50k subscribers by the examination, by completion of your examination. Okay students, once again all the very best for the examination as well as the preparation. See you all in next video. Bye bye students.